నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం. వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో 3 రోజుల పౌర్ణమి ధ్యానం. తూర్పు గోదావరి జిల్లా అంగరలోని సీతా మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం. బాపట్ల పట్టణంలో ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ నుండి జ్ఞానదాతగా విచ్చేసిన ఉదయ్ మహారాజ్ గారు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని, ప్రతి అమావాస్య పౌర్ణమికి పిరమిడ్లో ధ్యానం చేసి అనంతమైన విశ్వశక్తిని పొందాలని సూచించారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గురించి, పిఎంసి ఛానల్ గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం ధ్యాన బంధువులందరి చేత 3 గంటల అఖండ ధ్యానం చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ హంస ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యానామృతాన్ని అందించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్, లింగయ్య దంపతులు, పిరమిడ్ మాస్టర్లు అలివేణి, విజయలక్ష్మి, ఇస్తారమ్మ, బోండ్ల లక్ష్మి 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం వల్ల ఏం కలుగుతుంది అంటే మీ బుద్ధి వికాసవంతంగా మారుతుంది, మీ లోపల చైతన్యం పెరుగుతుంది, మీ లోపల సహన శక్తి పెరుగుతుంది. అబ్బా ఇప్పుడు నేను అక్కడ దాకా పోయానని చెప్పేసి రావన్నా బద్ధకం. ధ్యానం వల్ల ధ్యానం చేసి ఉపయోగం. ధ్యానం వల్ల బద్ధకం పోవాలి, ఎన్నిసార్లు అయినా సరే పోవాలి. సో ఇది అన్నమాట. అంటే ధ్యానం చేస్తే ఇవన్నీ పెరుగుతాయి. దీంతో పాటు మన యొక్క వ్యక్తిత్వం కూడా పెరగాలి, మన మాట తీరు మారాలి, ఆలోచన విధానం కూడా మారాలి. అవి కూడా ధ్యానంలోనే సాధ్యపడతాయి. ధ్యానంతోనే మీరు దాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేయాలి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి. అంటే ఇంకేం చేయాలి ధ్యానం. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో 3 రోజుల పౌర్ణమి ధ్యానం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2వ రోజు జ్ఞానదాతగా సోదిని జైపాల్ రెడ్డి పౌర్ణమి విశిష్టత గురించి చక్కగా వివరించారు. నిత్య విద్యార్థినిగా ప్రతిరోజు మనం జీవితం ధ్యానంతోనే మొదలవ్వాలని, ఎప్పటికప్పుడు మనస్సును శుద్ధి చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫ్లూట్ మ్యూజిక్ వెంకటేష్ బృందంచే నిర్వహించిన వాయిద్య సంగీత ధ్యానం అందరినీ అలరించింది. తర్వాత ధ్యానులు ఆటపాటలతో సందడి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అంగర్రలోని సీతా మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో మనిషిలో కలుగు మార్పులను తెలియజేశారు. అలాగే ధ్యాన గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. భవపంకిల మేతప్ప మరి పంకల మెరుగము షడ్డిపులే తప్ప మాము షట్చక్రములెరుగము భవపంకిల మేతప్ప మరి పంకజ మెరుగము ధ్యానమనే దారి చూపి జ్ఞాననేత్రము సగినారు జ్ఞానమనే దారి చూపి జ్ఞాననేత్రము సగినారు నరుడేలలో నడిచే నారాయణుడన్నారు నరుడేలలో నడిచే నారాయణుడన్నారు పొగడక మాతరమౌన పత్రిజీనిమ్ములను విభుదులు వినిపించలేరు మేమెంతటి వారమో ఉద్ధరేదాత్మనాత్మానం అని గీతార్థము తెలిపి ఆత్మను తరింపచేయు తరుణోపాయము తెలిపి బాపట్ల పట్టణంలోని పిరమిడ్ మాస్టర్లు సమయమంత్రి భాస్కర్రావు లావణ్య నివాసం వద్ద ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు బాపట్ల రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్ విశిష్ట అతిథిగా విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీతో తనకు గల అనుభవం గురించి తెలియజేశారు. తాను కుండలిని యోగా, హఠయోగలో పొందిన స్థితిని సులువైన శ్వాస మీద ధ్యాస ద్వారా పొందానని తెలిపారు. తన వద్దకు ప్రవచనానికి వచ్చిన వారికి శ్వాస మీద ధ్యాసని బోధిస్తున్నానని తెలిపారు. లాస్ట్ ఆఖరి శ్వాస పీల్చినప్పుడు ఆ సమయంలో వాడు మైండ్ లో ఏదైతే ఆలోచిస్తాడో దానికోసమే భూమి మీదకి వస్తాడు. ఇన్ని రోజులు మనం చేసిన కృష్ణ రామ గోవింద అప్పుడు ఏం పనికిరావు. అవన్నీ ఏం ఉపయోగం ఎందుకు ఉపయోగపడతాయంటే మళ్ళీ ఇంకో జన్మ ఏదన్నా వస్తే ఈ యొక్క పూజ ఏదైతే పుణ్యాలు మనం చేసుంటామో అది తొందరగా వస్తుంది, లభ్యమవుతుంది, ఎర్లీ ఏజ్ లో వస్తుంది. అంతకు తప్ప మోక్షం అయితే రాదు. మరి మోక్షం కావాలి అంటే మరో జన్మ లేకుండా మోక్షం అంటే ఏంటంటే ఆ మోక్షం అంటే చాలా మందికి ఎక్కడికో వెళ్తాం అనుకుంటారు. సింపుల్ గా అర్థమయ్యేది చెప్తాను. కోరికలు అనేది లేకుండా ఎవరైతే ఈ శ్వాసను విడిచిపెడతారో వాడికి మోక్ష ప్రాప్తి. కోరిక అనేది మోక్షం. మోక్షం అంటే ఎక్కడో ఏది లేదు. ఏ కోరిక లేకుండా ఏ సమస్య లేకుండా ఎవరైతే లాస్ట్ బ్రీత్ విడిచిపెడతాడో వాడికి అదే మోక్షము. మోక్షం అంటే ఇంకెక్కడో వైకుంఠము, స్వర్గము, కైలాసం అనేది ఏం లేవు. అన్నీ నా మనలోనే ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నాకేది వద్దయ్యా, నేను ఉన్నతమైన లోకాల్లో ఉన్నా. ఇంకా అంతకంటే మహాభాగ్యము నాకు అంతకంటే మహాభాగ్యం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయినా ఒకటి ఏమధర్మరాజా, నా పిల్లలు నన్ను నమ్మినారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి పైన నాకు నమ్మకం. ఏది ఇస్తే మళ్ళా మనకు తిరిగి రెండింతలుగా వస్తుందంటారు. అదిగాను నేను నమ్మలేదు. ఈరోజు నా పిల్లలు బాధలో ఉన్నారు. వాళ్ళకి తినేది తక్కువ లేకోకుండా ధనం అనేది ఇవ్వాలి యమధర్మరాజా. ఆ ధనం ఇచ్చిన నా పిల్లలకు మంచి జ్ఞానం ఇచ్చి ఒక భగవద్గీత ఎలా అయితే నేను పారాయణం చేసుకుంటా ప్రతి నిత్యం ఉన్నాను, అలా మా కొడుకులు కానీ భగవద్గీత రోజు చదివి 10 మందికి జ్ఞానవంతులుగా తయారు చేయాలి. ధనంతో పాటు దాన ధర్మాలు కానీ చేయాలి. అలాంటి గుణం
అనేది ప్రసాదించు అయ్యా. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.